ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. నీ వాక్కును వినుటకు ప్రియ బిడ్డలు మేమందరమును సిద్ధముగా ఉంటుండగా మాతో బహుసూటిగా స్పష్టముగా మీ వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాన్ని, మా హృదయాన్ని తృప్తిపరచమని, గొప్ప కార్యాన్ని జరిగించమని, తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావము నీవే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్య ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనము. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై దేవుని క్రియలు నీ జీవితంలో జరుగుట కొరకై. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు క్లుప్తముగా చూసినట్లయితే, లేకపోతే పరిశీలన చేసినట్లయితే అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే, యేసుక్రీస్తు వారు ఉన్నారు, ప్రసంగం చేస్తున్నారు, శిష్యులు ఉన్నారు, కొంతమంది ప్రజలు ఉన్నారు. అయితే వెళ్తుండగా వారు ఒక ప్రశ్న యేసుక్రీస్తు వారికి వేసి ఉన్నారు. ఏమని వేసి ఉన్నారంటే, ఎవడు చేసిన పాపము వలన, ఎవడు చేసిన తప్పు వలన, ఎవరు చేసిన మోసపూరితమైన కార్యము వలన ఆ వ్యక్తి గుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు ప్రభువా అని చెప్పి అంటే, వెంటనే యేసుక్రీస్తు వారు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చినది, ఒకరు చేసిన తప్పును బట్టో, ఒకరు చేసిన పాపమును బట్టో, లేకపోతే వాళ్ళ తండ్రి యొక్క అవిధేయతను బట్టో, తల్లి యొక్క అవిధేయతను బట్టో, లేకపోతే వాడి పుట్టికే పాపపు పుట్టుకు కాబట్టి ఆ రీతిగా గుడ్డివాడిగా పుట్టాడు అని అనుకుంటున్నట్లయితే అది మీ జీవితంలో మీరు అలా అనుకుంటము భ్రమపడుతున్నారు. మీరందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ విషయం ఏంటి అని అంటున్నట్లయితే, వారు ఎవరో చేసిన తప్పునకు వారు పుట్టలేదు, కానీ ఆ రీతిగా నా క్రియలను వాడి యందు ప్రత్యక్షపరచబడుటకై, నా క్రియలు తెలియపరచబడుటకై, కనపరచుటకై నేను వారి జీవితాన్ని అలాగా తయారు చేసి ఉన్నాను అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతున్నదండి. ఈ రోజున వాక్యం వింటున్నా నీ జీవితంలో, వాక్యం వింటున్నా మీ జీవితంలో, వాక్యం చెప్తున్నా నా జీవితంలో కూడా మనమందరము క్రైస్తవులమే, మనమందరము దేవుని నమ్ముకున్న వాళ్ళమే, మనమందరము బాప్తీసం తీసుకున్న వాళ్ళమే. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడు అని చెప్పి మన నోటితో ఒప్పుకొని మనము ఆయన యందు విశ్వాసము ఉంచిన వారమే. మరి కొంతమంది జీవితాలేమో ఉన్నత స్థితిలో నుంచి అత్యున్నతమైన స్థితిలోనికి వెళ్తుంది, దీన స్థితిలో నుంచి సంపన్న స్థితిలోనికి వస్తుంది. మరి కొంతమంది స్థితి దీన స్థితిలో నుంచి దిగజారిపోయిన స్థితి నుంచి దిక్కుమాలిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఏ అనే వ్యక్తి క్రీస్తును ఆరాధిస్తున్నాడు, బి అనే వ్యక్తి క్రీస్తును ఆరాధిస్తున్నాడు. ఏ అనే వ్యక్తి చర్చికి వెళ్తున్నాడు, బి అనే వ్యక్తి చర్చికి వెళ్తున్నాడు. ఏ అనే వ్యక్తి దేవునికి ఇష్టానుసారముగా పరిశుద్ధమైన జీవితాన్ని చేస్తున్నాడు, బి అనే వ్యక్తి కూడా దేవునికి ఇష్టానుసారముగా పరిశుద్ధమైన జీవితాన్ని చేస్తున్నాడు. మరి ఏ అనే వ్యక్తి ఎందుకు దీవించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు, బి అనే వ్యక్తి ఎందుకు ఆశీర్వదించబడట్లా, వర్ధిల్లట్లేదు, కనుమరుగైపోతున్నాడు అని అంటున్నట్లయితే దేవుని చిత్తము అది అలాగా జరగటము అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఏంటి దేవుడి చిత్తం? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, దేవుడి దృష్టిలో అందరూ సమానులే కదా, చిన్న పెద్ద పేదరికము ఐశ్వర్యము ఇటువంటివి ఏమి తేడాలు లేవు కదా అని చెప్పి చెప్పవచ్చు. ఎస్, కరెక్టే. బట్ ఈ రోజున ఏ అనే వ్యక్తి అంతగా దీవించాలి అని చెప్పి దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవునికి ఆయన పట్ల ఏ ఆశలు ఉన్నాయో, ఏ ఉద్దేశములు ఉన్నాయో, ఏ తలంపులు ఉన్నాయో మనకు తెలియవు. కాబట్టి ఆ వ్యక్తితో మనం ఎన్నడూ పోల్చుకునేవారుగా ఉండకూడదు. మరి బి అనే వ్యక్తి సామాన్య స్థితిలో ఉన్నాడు, దిగజారిపోయిన స్థితిలో ఉన్నాడు, దిక్కుమాలిన పరిస్థితులలో ఉన్నాడు, అప్పులలో ఉన్నాడు, శ్రమలు, శోధనలు, నిరుత్సాహము, నిందలు, అవమానాలు, అపజయాలు అనేకమైనవి దాపరించి తన జీవితంలో ఏంటి ఈ పరిస్థితి నాకు అని చెప్పి వాపోతున్నాడు. అయితే చూసే ప్రజలు అందరూ అంటారు, ఏమని అంటారంటే, క్రైస్తవుడే అండి, కానీ అలా చేశారు కాబట్టి అలా అయ్యాడండి. అది ఎందుకో పాపం చేస్తున్నాడు, ప్రార్థన జీవితం వారికి లేదు, భక్తి జీవితం వారికి లేదు, దేవునికి ఇష్టానుసారముగా వారు లేరు, వారు దూషకులు, వారు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి లేనిపోయిన నిందలన్నీ మోగుతూ ఉండేవారు అనేక మంది ఉంటారు. ఎగ్జాంపుల్ యోబు భక్తుడు. యోబు తన జీవితంలో పరిశుద్ధముగా జీవించాడు. ఒక స్త్రీని ఆ చూపుతో చూస్తే దేవుని దృష్టిలో పాపము చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఏ రోజు కూడా పాపము చేయలేదు, ఏ విషయం నిమిత్తమే కూడా. అంత పరిశుద్ధముగా ఉన్న తన జీవితంలో ఒకానొక రోజుకు వచ్చేసరికి సర్వము నాశనం అయిపోయి నేలమట్టము అయిపోయింది. వెంటనే స్నేహితులు వచ్చారు, రే ఏదో పాపం చేసావు కదా అందుకే ఇలా జరిగింది అంటుంది అని అంటే, వెంటనే అన్నారు, నేనేంటో, నా జీవితం ఏంటో నా ప్రభువుకు తెలుసు, నేను ఏ తప్పు చేయలేదు అని బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు అని అంటున్నట్లయితే, తెలియని వ్యక్తి మన గురించి ఏదైనా అంటే పర్వాలేదు, కానీ సొంత వాళ్ళు ప్రాణంగా ప్రేమించిన స్నేహితులే అలా
ఒకేసారి మాట అనేసేటప్పటికి ఆ వ్యక్తి తట్టుకోలేకపోయి ఉండటం అనేది జరిగింది. ఈ రోజున మన జీవితంలో కూడా మనము దేవుని పరిచర్య కొరకు నిలబడతాము, దేవుని సువార్త కొరకు నిలబడతాము, చేయూతనిస్తాము, ప్రోత్సహిస్తాము. దేవుడి కొరకు ఏమి చేయాలో ఆయన ఇచ్చిన శక్తి, సామర్థ్యము, జ్ఞానము, బలము ప్రకారము అన్నిటినీ మనము చేసుకొని వెళ్తాం. కానీ మన జీవితంలో దీవెనలను చూడాలి, ఆశీర్వాదాలను చూడాలి, అద్భుతాలను చూడాలి. కానీ ఇక్కడ అదే రీతిగా ఈ వ్యక్తి కూడా ఉండటం అనేది జరుగుతుంది. అక్కడ ప్రజలందరూ, శిష్యులందరూ అన్నారు, ఎవరో చేసిన పాపానికి గుడ్డివాడిగా పుట్టాడని. దేవుడు అన్నారు, నో 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 నో, నా క్రియలు ప్రత్యక్షపరచబడుటకే నేను వారిని గుడ్డివానిగా చేసి ఉన్నాను. అంటే దేవునికి ఇష్టమై ఉన్నది, దేవునికి ఒక చిత్తం ఉన్నది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఈ రోజున ఒకరి జీవితంలో బాగుపడ్డారన్నా, నష్టపోయారన్నా, పైకి వచ్చారన్నా, రాలేకపోయి ఉన్నారన్నా, ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తము ఏదో ఉన్నది అని గ్రహించి ఇతరులను గౌరవించటము, ఇతరులను మర్యాదించడం, ఇతరులు దేవుని కుమారుడు కుమార్తె అని గ్రహించి ప్రేమించడము ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు అన్నీ ఉంటే దేవుడు వారితో ఉన్నారండి, దేవుడు వారిని దీవించాడండి, దేవుడు కృప వాళ్ళ మీద ఉందండి. ఏమీ లేకపోతే దేవుడు దీవించలేదండి, దేవుడికి విరుద్ధంగా జీవించారండి, దేవుడి కృప వాళ్ళ మీద లేదండి, రీతిగా జడ్జ్ చేసేవారుగా మనం ఎన్నడూ ఉండకూడదు. అక్కడ దేవుని క్రియలు తెలియపరచబడక మునుపు తన జీవితంలో ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. ఎవడో చేసిన పాపం వలనే గుడ్డోడుగా పుట్టాడన్నప్పుడు చాలా బాధను వ్యక్తము చేసి ఉన్నాడు. కానీ దేవుని క్రియలు ఎప్పుడైతే ప్రత్యక్షపడ్డాయో తన జీవితంలో వెంటనే ప్రజలందరూ తెలుసుకున్నారు, ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ప్రజలందరి దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఆ వ్యక్తి ఉండటం అనేది జరిగింది. ఈ రోజున నా జీవితంలో కూడా, జీవితంలో ఎదురవుతున్న సమస్యల విషయం నిమిత్తమే కానీ, శోధనల విషయం నిమిత్తమే కానీ, భయము, టెన్షన్, ఆందోళన, అపజయము, అవమానము, అశాంతి, ఈ విషయాలు ఎదురవుతున్న ప్రతిసారి నా జీవితంలో నేను తప్పు చేశానా, వారు తప్పు చేశారా, వీరు తప్పు చేశారా, వారు దూషించారా, వీరు దూషించారా, వారు క్షమించారా, వీరు క్షమించారా అని చెప్పి బాధపడుతున్నారే. కానీ ఈ రోజున నా జీవితము పట్ల నా దేవుని చిత్తము, నా జీవితం పట్ల నా దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అనే ఒక విషయాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఏది జరిగినా సరే అది దేవుని వలనే జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించండి. ఆయన మీద ఆధారపడినట్లయితేనే ఆ విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు అనే విషయాన్ని ఈ సమయంలో అందరూ ప్రతి ఒక్కరు గ్రహించండి. అందుకనే దేవుని వాక్యం చెప్పబడుతుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నది అని చెప్పి స్పష్టముగా పరిశుద్ధ గ్రంథము తెలియచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఏదైనా జరగచ్చు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షపరచబడటానికే ప్రాముఖ్యముగా ఆయన నామాన్ని మహిమపరచుకొని నీ జీవితాన్ని అనేక మంది ఎదుట గొప్ప 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 రీతిగా ఉంచడానికే నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తున్నాడు. కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవద్దు, క్రీస్తుని విడిచిపెట్టద్దు, దేవుని మీదే ఆధారపడండి. తప్పనిసరిగా ఆ గుడ్డివాడిని స్వస్థత పరిచిన రీతిగా పుట్టుక నుండి బాధపడుతున్న ఆ వ్యక్తి జీవితంలో కార్యాన్ని చేసిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో, నీ జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా తప్పనిసరిగా ఆయన క్రియలను ప్రత్యక్షపరచబడటానికి కొన్ని సమస్యలు, కొన్ని శ్రమలు పెట్టి ఉన్నాడు. అవి ముగింపబడిన వెంటనే మన జీవితాన్ని అందరి ఎదుట ఉన్నతముగా నిలబెడతాడు అనే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచండి అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఎటువంటి శ్రమల్లో, శోధనలో ఉన్నా సరే ప్రార్థన చేయండి. తప్పనిసరిగా మీ జీవితంలో దేవుని క్రియలను దేవుడు ప్రత్యక్షపరచుతాడు. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. పుట్టుక నుండి గుడ్డివాడు, ఎవరో చేసిన తప్పును బట్టి వీడు గుడ్డివాడిగా పుట్టాడని అనేక మంది అన్నారు. కానీ నీవు మాట సెలవిచ్చి ఉన్నావు, వాడి జీవితంలో నా క్రియలను కనపరచడానికే కానీ మరి ఏ విషయం నిమిత్తమే నేను వాడిని గుడ్డివానిగా చేయలేదు అని చెప్పి అద్భుతమైన రీతిలో తనకి స్వస్థతనిచ్చి ప్రజలందరి ఎదుట ఉన్నతమైన వ్యక్తిగా ఆయన నిలబెట్టావు తండ్రి. అసాధ్యాలను సాధ్యము చేసి ప్రజలందరూ ఆశ్చర్యపడే రీతిగా తన జీవితాన్ని దీవించావు నాయన. ఈ రోజున మా జీవితంలో కూడా ఎదురవుతున్న సమస్యలు, శోధనలు, అవమానాలు, అపజయాలను బట్టి స్నేహితులు అన్న మాటలకి, బంధువులు అన్న మాటలకి, తల్లిదండ్రులు అన్న మాటలకి, పిల్లలు అన్న మాటలకి నాయన మేము కృంగిపోయేవారుగా, కృషించిపోయేవారుగా కాకుండా
మా జీవితంలో దేవుని యొక్క కార్యములను క్రియలను ప్రత్యక్షపరచబడటానికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి నా జీవితంలో జరుగుతుంది. నా ప్రభువు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నా జీవితంలో అతి త్వరలో అందరికీ కనపడే రీతిగా నా జీవితాన్ని బహిరంగంగా దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ఆ దిశగా విశ్వాసములో అడుగులు వేస్తూ నీకు ఇష్టానుసారముగా జీవించి నీ నామ మహిమార్థము నిమిత్తమే బ్రతుకులాగా ఒక్కొక్కరికి నీ సహాయమును దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ రోజున వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ దీవించి నూరంతలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.